పుష్ప జరుగుతున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా పుష్పలో చేస్తున్నారు అని. అవును ఏమన్నా కొత్త మూవీస్ కానీ అలాంటివి ఆఫర్స్ వచ్చాయండి. అంటే 2 years గా నాకు మూవీస్, వెబ్ సిరీస్, హిందీ ఫిల్మ్స్ వచ్చాయి. ఇది చేస్తూ అవి చేసుకున్నారా? లేదండి ఇన్ కేస్ ఈ సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ అండ్ దట్టు ఖచ్చితంగా వీళ్ళకి స్టిక్ ఆన్ అయితే అదొకటి అంటే క్లిక్ అయ్యే క్యారెక్టర్ అని. అవును. సో వన్స్ అవి కూడా చేయొచ్చు. ఇన్ కేస్ కమిట్ అయ్యాం అనుకోండి కొన్ని అటు ఇటు ఇబ్బంది అయిపోయి ప్రాబ్లం అవుతుందని చెప్పి సో నేను వాళ్ళకు కూడా చెప్పేసిండే క్లియర్గా, ఏమంటే ప్రస్తుతం సిచ్యువేషన్ ఇలా ఉందండి, ఈ సినిమా వరకు అయితే ఇది చేస్తున్నాను, మంచి క్యారెక్టర్ అని చెప్పి చెప్పేవాడిని. వాళ్ళు అర్థం చేసుకున్నారు. మరి మూవీ చూసిన తర్వాత అల్లు అర్జున్ గారు కలిసారు మీరు? నేను కలిసానండి. సినిమా రిలీజ్ అయిన తెల్లారే కలిసాను సార్. ఎలా ఫీల్ అయ్యారు? ఏమన్నారు సార్? ఫస్ట్ నుంచి ఈ క్యారెక్టర్ గురించి సార్ ఫస్ట్ నుంచి చెప్తారు. సార్కి చాలా ఇష్టం ఈ క్యారెక్టర్ గురించి. సో నాకు సలహాలు ఇచ్చేవారు, మాట్లాడేవారు. రిలీజ్ అయిన తర్వాత కూడా కేశవ ఏంటి రెస్పాన్స్ బాగుంది సార్, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళతో చూసానని చెప్పారు. ఎలా ఫీల్ అయ్యారు మీ ఇంట్లో వాళ్ళు? అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న వాళ్ళతో, మా అక్కయ్య వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు దాదాపు 20-25 మందితో పోయి చూసా. మంచి ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. అంత పెద్ద సినిమా చూసి సార్ పక్కన నేను గుర్తుపట్టారా జనాలు? బయటకు వెళ్ళిన తర్వాత సెల్ఫీలు అడిగారు. మా నాన్న చూసిండు, ఏమో ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. అంటే చెప్పరా? అడిగాను సినిమాలో ఉన్నాను అంటే బాగుంది రా. మీరు ఎక్స్ప్రెసివ్ కాదనిపిస్తుంది, మీ నాన్నగారు కూడా అంతేనేమో. అవును, మా నాన్న అస్సలు ఎక్స్ప్రెసివ్ కాదు. కానీ చిన్నప్పటి నుంచి చాలా నేర్పించారు. అంటే నేను ప్రస్తుతానికి కొన్ని డీల్ చేయవచ్చు అనే సిచ్యువేషన్స్ అని నాన్న నుంచి నేర్చుకునే. చూసి ఆయన మాట్లాడే, నాన్న పోస్ట్ మ్యాన్ ఊర్లో, అమ్మ వ్యవసాయం చేస్తుంది, అమ్మతో పాటు నేను కూడా చేస్తుండే. చూసారా అసలు అక్కడ నుంచి స్టేజ్ వరకు ఎలా అనిపిస్తుంది ఆ జర్నీ? బాగుంటుందండి. ఇది నేను పర్టికులర్గా అనుకున్నది ఇది. సో ఇన్ కేస్ ఇది అవ్వకపోతే ఇందులోనే ఇంకేదైనా చేద్దాం, అది అవ్వకపోతే చూద్దాంలే అన్నట్టు ఇవ్వకుండా ఈ ఇండస్ట్రీలోనే వేరేదేమన్నా ఎత్తుకున్నా ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలనే ఉంది నాకు. సో నా అదృష్టం కొద్దీ నేను ఒకసారి అనుకున్నాను యాక్టర్ అవుదామని. తర్వాత మళ్ళీ వస్తాయా రావో ఛాన్సెస్, ఎందుకంటే అక్కడికి వెళ్ళి చాలా కష్టపడాలి అనేది ఉంటే. బై గాడ్స్ గ్రేస్ ఒక వెబ్ సిరీస్ చేయడం వల్ల నిరుద్యోగ నటులు అనే వెబ్ సిరీస్ చేశారు. సో పేర్లోనే ఉంది కదా యాక్టర్స్. పాపం కృష్ణనగర్లో ఇక్కడ నిరుద్యోగ నటులు జాబ్ లేకుండా తిరగాలి ఇక్కడ. ఒక్కో ఆఫీస్కి వెళ్తూ అక్కడ స్ట్రగుల్స్ చూస్తూ ఆడిషన్ ఇస్తూ సెలెక్ట్ అవుతామా లేదా తెలీదు. అంత పెయిన్ఫుల్ ఏమి ఉండదు, కాకపోతే వెబ్ సిరీస్లో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. అందరికి ఛాన్సెస్ వస్తాయి. సో బట్ దీంట్లో అంటే జస్ట్ ఇట్లా చూపించారు అంతే, స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని ఆ సిరీస్ లో. మీరు మస్తు ఉంటుంది వెబ్ సిరీస్. చాలా మంది మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది చూసారు. ఆ వెబ్ సిరీస్ నుంచి నాకు ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయినాయి. గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సిరీస్ చేసిన తర్వాత అనేష్ కురువిల్ల సార్ది, అప్పుడు నాకు కాస్త నమ్మకం, ఇంకా ఒక యాక్టర్ గా మనకు కొన్ని ఛాన్సెస్ వస్తాయి, సర్వైవ్ అవ్వచ్చు ఇక్కడ అనే హోప్ ఉండింది. అనుకోకుండా గాడ్స్ రిలీజ్ అవ్వడానికి ముందే వెళ్ళి ఈ సినిమా పుష్ప సినిమా గురించి తెలిసింది. సార్ సినిమా తీస్తున్నారు ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ మీద అంటే వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినాను, తర్వాత మళ్ళీ సెకండ్ ఆడిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు సెలెక్ట్ చేయాలి.